ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ మా పిల్లలు ఏదైనా స్నాక్ చేయి తాతయ్య అని అంటే స్నాక్ చేస్తున్నారు. మా నాన్నగారు అరటికాయ బజ్జీ చేస్తున్నారండి. అరటికాయలు నాన్న తీసుకొచ్చారు, ఫ్రెష్గా ఉన్నాయి చెట్టు నుంచి. మా ఇంట్లో చెట్టు ఉందండి, వచ్చేటప్పుడు నాన్న తీసుకొచ్చారు. ఈ అరటికాయల బజ్జీలు చేస్తున్నారు. ముందుగా అరటికాయలని ఇలా మొత్తం పొట్టు తీసేసి క్లీన్ చేసేసుకొని పెట్టారనమాట. నాన్న ఇంకా నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఇప్పుడు? నెక్స్ట్ ఇలా అరటికాయలు మొత్తం బజ్జీ సైజ్ చిప్స్ ఇలా కట్ చేస్తున్నారు. ఇలా ఉండాలండి. నెక్స్ట్ ఇలా ఇది ఇలా క్లీన్ చేసేసుకొని మంచిగా సన్నగా కడుక్కొని ఇలా పీసెస్ ఇలా తయారు చేస్తున్నారండి. బజ్జీ కోసం ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, కట్ చేసుకొని పెట్టుకున్నారు. ఆలు బజ్జీ ఎట్లనైతే చేస్తాము అది మాదిరిగా అరటికాయ బజ్జీ. అంటే పిల్లలు సపరేట్గా మనం అరటికాయ పెట్టాలంటే తినలేరు. వాళ్ళని బజ్జీ రూపంలో ఇప్పుడు క్యాబేజీ కూడా మనం పకోడీ చేసి పెట్టినాం కదా, అట్లా వాళ్ళకి తినే విధంగా మనం తినాలంటే ఇలా మనం చేస్తే వాళ్ళు తినగలుగుతారు. అరటికాయ కర్రీ కొంచెం తినలేదు కాబట్టి బజ్జీలో ఇలా తినేస్తారు. స్నాక్స్ లాగా తినేస్తారు. సిప్స్ కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు మనం సిప్స్ కూడా చేస్తాం, రేపు సిప్స్ చేస్తాం. సిప్స్ అరటికాయని ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తం కట్ చేసి పెట్టారండి. మొత్తం ఇలా చేసేసుకొని ఇప్పుడు శనగపిండి ప్రిపేర్ చేస్తున్నారు. శనగపిండి కలిపేస్తారంట నాన్న. ఇందులో ఏమేమి వేస్తాము? శనగపిండిలో సోడా, ఓమ, కొంచెం కారం. ఓకే, సోడా, ఓమ, కొంచెం కారం, కొంచెం సాల్ట్. ఓకే ఓకే. అంటే మనం చట్నీ లేకుండా తినొచ్చు అన్నట్టు. ఒకవేళ చట్నీ అవకాశం ఉంటే చట్నీ కానీ, ఎల్లిపాయ కారపొడి కానీ, వేరే ఇంకేదైనా మనం తినొచ్చు, లేదా ఉత్తగానైనా తినొచ్చు. ఓకేనా. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాము. కళాయి పెట్టేసేసి ముందుగా ఇలా కళాయి పెట్టేసుకొని అరటికాయ బజ్జీ కోసం ప్రిపేర్ చేస్తున్నామండి. ఆయిల్ పోసేసుకొని ముందుగా శనగపిండి కలుపుతున్నారు నాన్నగారు. శనగపిండి పెట్టేసుకుంటే ఇందులో ఆయిల్ వేడెక్కుతుంది. ఓకేనా. కళాయిలో ఆయిల్ పోసేసుకొని ఇలా ప్రిపేర్ చేస్తున్నారు. ఇది బాగా హీట్ అయ్యాక మనం అరటికాయ బజ్జీలు వేసుకుందామండి. ఎలా వేస్తారో నాన్న చూపిస్తారు. ఓకే అండి. ప్రిపేర్ చేసుకుంటే ముందు తీసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం శనగపిండి కలిపేసుకుందామండి. ఈ అరటికాయ బజ్జీ కోసం శనగపిండి ఎలా కలుపుతారో నాన్న చూద్దామండి. ముందుగా శనగపిండిలో ఏమేస్తున్నావు నాన్న? ఓమ. అంటే పిల్లలకి ఆరోగ్యానికి మంచిది ఓమ. ఓకే, ఫస్ట్ ఓమ వేశారు శనగపిండిలో. ఈ అరటికాయ బజ్జీ కోసం కొంచెం లైట్గా కొంచెం ఏమేసాను నాన్న ఇందులో? సోడా వేసారు. ఓకే అండి. కొంచెం కారం వేసారండి. ఓమ, జీలకర్ర, కారం, కొంచెం సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటారు. ఈ అరటికాయ బజ్జీ కోసం ప్రిపేర్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కే లోపల ఈ పిండిని కలిపేసుకుంటారండి. ఓకే అండి. అరటికాయ బజ్జీ కోసం పిండిని కలిపేసుకుంటున్నారు. నెక్స్ట్ మొత్తం మంచిగా బాగా కలిసేటట్టు మొత్తం మిక్స్ చేయాలి. ప్రిపేర్ చేసి పెట్టుకొని అరటికాయ బజ్జీని ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో వేస్తారు. చూద్దాం నాన్న ఎలా చేస్తారో. నేను కూడా ఫస్ట్ టైము అరటికాయ బజ్జీ ఎప్పుడు చేయలేదండి. ఇదేంటి నాన్న ఏమేస్తున్నా? కొంచెం బియ్యం పిండి నాన్న. దేనికి నాన్న? అది స్టిఫ్ గా ఉంటుంది. అంటే మొత్తం శనగపిండి అయితే మెత్తగా అనిపిస్తుంది. కొంచెం బియ్యం పిండి వేస్తే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. ఓకే, దానికోసం కొంచెం బియ్యం పిండి వేస్తున్నారండి. లైట్గా శనగపిండిలో బియ్యం పిండి వేస్తే కొంచెం కరకరలాడుతూ ఉంటాయంట. అరటికాయ బజ్జీ క్రిస్పీగా ఉండడం కోసం కొంచెం బియ్యం పిండి వేసుకున్నారండి. మంచిగా మిక్సింగ్ చేసేసుకొని అరటికాయ బజ్జీ ఇప్పుడు అందులో ఆయిల్లో వేసేస్తారు. చూద్దాం ఎలా చేస్తారో. వేడైందన్న ఆయిల్ హీట్ అయితే వేసేస్తారు. బాగా ఇలా మిక్స్ చేయాలండి. అన్నీ కలిపేసుకొని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. బాగా ఇలా ప్రిపేర్ చేశారండి. ఓకే అండి. కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా ప్రిపేర్ చేసుకొని అరటికాయ బజ్జీని ఓకే అండి, రెడీ అయిపోయింది.
అరటికాయ బజ్జీలు నెక్స్ట్ వేయడమే. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. మా నాన్నగారు ఇప్పుడు అరటికాయ బజ్జీ వేస్తున్నారు. అరటికాయ బజ్జీ వేస్తున్నా. ఓకే నాన్న, వేయండి. ఓకే, ముంచేసేసి ఆయిల్ హీట్ అయిపోయింది. ఓకే, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే ఓకే నాన్న, మరి పెద్ద విశేషమే కాదమ్మా, ఒకసారి చూస్తే ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, అదే అరటికాయ బజ్జీ ఎలా చేస్తారు కొంచెం నాకు ఎప్పుడు చేయలేదు. అదే చేసి ఈసారి చూసా కదా, నెక్స్ట్ టైం నేను పిల్లలకి చేసి పెడతాను నాన్న. ఓకే రైట్. ఓకే నాన్న, ఇలా నా ప్రాసెస్ ఇప్పుడు అర్థమైంది. అరటికాయ బజ్జీ ఎలా చేసుకోవాలా ఇప్పుడు చూసాను కదా, నెక్స్ట్ టైం నేనే ప్రిపేర్ చేస్తాను. ఓకే నాన్న. ఓకే అండి, అరటికాయ బజ్జీ మాత్రం స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి. అంటే ఒకేసారి అట్లా కాకుండా ఒక వాయి వేసుకొని కొంచెం తీసి మళ్ళీ రెండోసారి వేయాలి. వేస్తే ఏమైందంటే లోపల అరటికాయ ఉడుకుతుంది. 2 times వేయాలి లోపల అరటికాయ, మళ్ళీ మొత్తం. ఓకే, మనం ఒక వాయి వేసాం కదా, ఇంకొక వాయి వేస్తాం. వేసేసి మళ్ళీ వేసేసుకోవాలి. చూడండి, అరటికాయ బజ్జీ సింపుల్గా అయిపోతుంది. చాలా చక్కగా ఉండే, స్మెల్ మాత్రం చాలా బాగుంది. అరటికాయ బజ్జీ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయండి. మా పిల్లలు ఇప్పుడు స్మెల్ వస్తే వచ్చేస్తారు కిచెన్లోకి. తాతయ్య చేసిన వాళ్ళు తెలియదు, ఆడుకుంటున్నారు. నిమిషంలో వచ్చేస్తారు, వచ్చేసి తినేస్తారు. తీసుకొస్తాను. అరటికాయ బజ్జీ రెడీ అయిపోతున్నాయి. చూసారండి అరటికాయ బజ్జీ ఎలా చేసుకోవాలో సింపుల్గా వచ్చేసింది. అక్కడ నేను కూడా వేస్తాను అరటికాయ బజ్జీ ఒకసారి. ఇప్పుడు నేను చేయనా వేస్తాను నేను కూడా అరటికాయ బజ్జీ. నాకు కూడా ఎలా వస్తాయో చూస్తాను అరటికాయ బజ్జీలు. ఇప్పుడు మనం రెండో వాయి వేసుకున్నట్టుగా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. రెండోసారి వేస్తే అవి 2 times వేస్తే లోపల అరటికాయ అనేది బాగా ఇది ఉడుకుతుంది అనుకోండి. అందుకనే నాన్న రెండోసారి వేసారు. సూపర్ ఉన్నాయండి. అరటికాయ బజ్జీ చాలా మంచిదండి. అంటే అందరికీ విటమిన్స్, పిల్లలకి చాలా మంచిది. అరటికాయ బజ్జీ తినాలండి. అరటికాయ కర్రీ కానీ చాలా మంచిదండి. మీకు అవైలబుల్ ఉంటే అరటికాయలు కూర అరటి చాలా మంచిగా ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చండి అందరి ఇంట్లో. తెలుసాను అరటికాయ బజ్జీ ఎంతో ఎలా చేయాలో ఏంటో అని అనుకున్నారా? చాలా బాగుంది. అరటికాయ బజ్జీలు చాలా బాగుంది. ఎప్పుడు రొటీన్గా ఆలు బజ్జీ ఇలా వేస్తాం కదండి, మనం ఇలా వెజిటేబుల్స్ ఇట్లా వేసుకుంటే చాలా మంచిది. పిల్లలు కూడా మాకు చాలా చక్కగా తింటారు. నిన్న ఓపుకుండి అమ్మా, మనకు ఓపుకుండి మన పిల్లలకి మనం ఇంట్లో ఇలా చేసుకొని పెడితే చక్కగా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, మంచిగా ఇష్టంగా కూడా తింటారు. నిన్న చూడు మనం క్యాబేజ్ పకోడీ చేసాం, ఇంతగా అసలు కర్రీ తినాలంటే తినలేదు, పకోడీ ఎంత ఇంట్రెస్ట్గా తిన్నారు. సూపర్ ఉన్నాయి, స్మెల్ మాత్రం అదిరిపోతుంది. నేను ఇప్పుడు వేడి వేడి పిల్లలకి పెట్టేసి నేను కూడా తింటాను. వేడి వేడి అరటికాయ బజ్జీ రెడీ. బా సూపర్ ఉన్నాయండి. అరటికాయ బజ్జీలు మాత్రం చాలా బాగా చేశారు మా నాన్నగారు. మరి చాలా బాగున్నాయి. చూడండి ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అరటికాయ బజ్జీలు. చాలా బాగున్నాయి కండి. పిల్లలకి ఇప్పుడు పిలుస్తాను, మొత్తం మంచిగా తినేస్తారండి. వేడి వేడిగా ఉన్నాయి అరటికాయ బజ్జీలు. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అరటికాయ బజ్జీలు. చూసారా, మీరు కూడా చేసుకోండి అరటికాయ బజ్జీలు, చాలా బాగున్నాయి. అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. వేడి వేడి అరటికాయ బజ్జీ